అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమునందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రములను వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యునుగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంతములను రహస్యములను సంగ్రహముగా గ్రహించినారు. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిని కాన తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరిరి. అంతా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకోగా బ్రహ్మదేవుడు అతనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథను వినిపించెదను. అతి పురాణ కథను మీకు కూడా తెలియజేయుదను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమునందును పరమునందును సకల ఐశ్వర్యములతో తులతూగెదరు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు వదనమందు విహరించుటూ పార్వతీదేవి ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములను కలుగుచేయనట్టి సకల మానవులు వర్ణభేదములు లేకుండా ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది ఒక వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమునంతరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణంలో చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోవుచున్నాడు. చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరము దిశగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమరి వల్ల నేను, నా శరీరము, నా వేషము, నా ప్రజలు పవిత్రమైతిని. తమ పాదధూళిచే పవిత్రమైనది. తమరు ఇది ఏల వచ్చిరో సెలవీయండి అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధఫలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటుల వచ్చితిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నా ఒక సందేహము కలదు. తమ కోటి దైవజ్ఞులను అడిగి సంశయములను తీర్చుకునేవలెనే అనుకుంటిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురువర్యమా, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసం గొప్పతనమేమిటని సంశయం నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తమరు కార్తీక మాసం గురించి వివరించవలసిందిగా ప్రార్థించుచున్నాను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, సంశయములను తీర్చగలను. నేను చెప్పబోవు వ్రతకళ సకల మానవులను ఆచరింపదగినది, సకల అహాపరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతముల యొక్క ఫలము ఇంత అంతని చెప్పవలసింది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయే కాక వినినంత మాత్రమనే కాక ఎట్టి నరక బాధలు లేక ఇహపరమునందును సౌఖ్యమును పొందుదురు. నీ బోటి కజ్జముడు ఈ కథము గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలగింపుడు అని ఇట్లా చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వద విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వరుడా, ఓ జనక మహారాజా, ఏ మానవులైనను ఏ వయసు వాడెను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన ఆదినిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటకంపులు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను.
కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమం ప్రకారముగా తర్పణములు వనర్చి గట్టుపై 3 దోసెలను పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలను వీడి మడిబట్టలను కట్టుకొని ఈ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తమ ఇంటి వద్ద కానీ, వేదాలయంలో కానీ, రావి చెట్టు మొదల్లో కానీ కూర్చొని కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు కానీ, విష్ణు ఆలయమునందు కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలెను. మరునాడు ఇష్టానముతో భూతప్రీతి చేయవలెను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములను పోయి మోక్షమవుతుందని, ఈ వ్రతం చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి కూడా ఆ పుణ్యఫలము దక్కును. ఇట్లా స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ.